Hello, friends. Namaste, all. Welcome to the beautiful coastal city of Vishakhapatnam. This place is not just a city, it is a feeling. As the sun slowly rises over the waters of the Bay of Bengal, the golden light touches the waves and creates a magical morning moment. Walking along the seashore, feeling the ocean breeze, and watching the endless horizon reminds us how simple and beautiful life can be. From early morning sunrise to the relaxing evening atmosphere, the Vizag beaches offer a beautiful escape from our busy worlds. Every wave tells us a story, every sunrise brings a new beginning. If you ever visit Vishakhapatnam, take a moment to stand here, breathe deeply, and feel the magic of the sea because some moments in life are not just memories, they are experiences that stay forever in our hearts. ఈ సీనరీ చూస్తున్నారా? చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్‌లో సన్ ఉంటారు. అండ్ లేటర్ ఆన్ 2 స్మాల్ బ్లాక్ కలర్ బర్డ్స్ ఉంటాయి. దట్ వాస్ ద పెయింటింగ్ సిన్స్ మై చైల్డ్‌హుడ్ ఐ యామ్ సీయింగ్. బట్ దట్ రియల్లీ ఐ సా విత్ మై ఐస్ డ్యూరింగ్ దిస్ మార్నింగ్ ఆఫ్ సన్‌రైజ్ at beach. When I first came to the beaches of Vishakhapatnam, I felt something I cannot fully explain. I was surprised, suddenly felt very happy and peaceful. I had never seen such a huge amount of water in my life. The waves, cool breeze, and especially the sand, soft sand under my feet, made me feel so relaxed and joyful. At first, I thought maybe only I was feeling this happiness, but later I started searching for the reason behind it. Then I realized that there is actually science behind this feeling that when we spend time near the oceans, our brain can releases endorphins, which are also called as happy hormones. Even the blue color naturally relaxes our mind and reduces the anxiety. Another interesting factor in this is sand walking. Barefoot on beach sand gently stimulates the nervous system of feet and helps the relaxing of the muscles of the body. The cool breeze, the soft sand under the feet, and sound of waves touching the shore brings a sense of peace that words cannot fully describe. సో అలా ఇదంతా ఒక మర్చిపోలేని అనుభూతి అన్నమాట. సముద్రము, ఆ శాండ్, వెట్ శాండ్, మనం అక్కడ నిల్చుంటే వాటర్ దానంతట అదే వచ్చి మన కాళ్ళని తడుపుతూ వెళ్ళింది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అయితే కమింగ్ టు వైజాగ్ జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.
దానివల్ల ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ టూరిస్ట్ ప్లేస్గా ఇది డెవలప్ అవ్వడానికి కారణం అనమాట. సో మనకి వన్ సైడ్ వైజాగ్ చుట్టూ కూడా వన్ సైడ్ మొత్తం కొండలు ఉంటాయి అన్నమాట. ఆ కొండలు ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు అని ఉంటాయి అన్నమాట. సో హిల్లీ ఏరియా మొత్తం పర్వతాలతోటి ఉంటుంది అనమాట. ఒక ఏరియా అంతా మనకి జియోగ్రఫీలో చదువుతున్నప్పుడు ఋతుపవనాలకు కారణము ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉండడం అని వస్తుంది. సో అదనమాట ఇక్కడ వైజాగ్ ఎస్పెషల్లీ ఆ లొకేషన్లో ఉంది. ఎక్కడైతే మనకి వన్ సైడ్ మొత్తం హిల్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ ఏమో మనకి బే ఆఫ్ బెంగాల్ ఈజ్ నథింగ్ బట్ మన బంగాళాఖాతం ఉంటుంది అనమాట. సో ఇటు సైడ్ సముద్రం ఉండి వాటర్తో ఉంటుంది అండ్ ఒక సైడ్ హిల్లీ ఏరియా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ సీ అయితే చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ సన్లైట్, ఆ శాండ్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఆ శాండ్ అయితే ఇంకా అలాంటి శాండ్ని మనం ఎక్కడ చూసి ఉండం అసలు, అంత బాగుంది. చూడండి మేము ఎలాగా హ్యాపీగా ఆడుకుంటున్నాము అసలు. అక్కడ వెదర్కే చాలా హ్యాపీ అయిపోతాం అసలు. నాకైతే చాలా అక్కడే ఉండిపోవాలనిపించింది. కొన్ని అంటే 1-2 రోజుల్లో ఫీల్ అయ్యేది కాదేమో అది, కనీసం ఒక 6 months అక్కడ ఉండాలి, అప్పుడే బాగుంటుంది అని అనిపించింది. చూడండి చాలా పెద్ద వేవ్స్ అండ్ మా పిల్లల పేర్లు రాయడానికి ట్రై చేస్తున్నాము కానీ అలలు వస్తూనే ఉన్నాయి అనమాట కంటిన్యూస్గా. చూడండి అట్లా జరుగుతుంది. నాకు ఆ శాండ్ చూడగానే చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. అది మామూలుగా మనం ఇసుక చూసే ఇసుకలాగా లేదు, ఇంకా చాలా సన్నటి ఇసుక రేణుల్లాగా ఉందన్నమాట. మోస్ట్లీ అది బిల్డింగ్స్కి వాటికి యూజ్ అవ్వదంట, అందుకే అంత మంచిగా అక్కడే ఉండింది. లేకపోతే మనోళ్ళు ఈ పాటికి ఎప్పుడో దాన్ని కూడా కరప్షన్ వేలో చేసేవాళ్ళు. బట్ ఆ శాండ్ చాలా మెత్తగా, అసలు ఆ స్పర్శ బాగుంది. వాటితో చాలాసేపు ఆడుకున్నాము మేము. ఇంకా నైట్లో ఇలా ఉండింది అనమాట. కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. మొత్తం రోడ్ అంతా కూడా బీచే ఉంటుంది. మేము బీచ్ రోడ్లోనే ఉన్నాం కాబట్టి సో ఊరికే ఎప్పుడంటే అప్పుడు ఆ బీచ్ దగ్గరికి వచ్చి చూసేవాళ్ళము. చాలా